భైరవ కోన గురూజీ, మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎన్నో జన్మల పుణ్యఫలం వృషభ రాశి వారిది. అదృష్టమంతా మీ సొంతం కాబోతోంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీపై కలగాలి అంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన శుక్రవారం రోజున ఈ ఒక్క చిన్న పరిహారాన్ని పాటించండి చాలు. మీ జీవితమే మారిపోతుంది. విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. అపర కుబేరులుగా మారతారు. అయితే ఈ రాశివారు ఈ పరిహారాన్ని ఏ విధంగా పాటించాలి, అలాగే శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలు పొందుతారు, అలాగే విపరీతమైన ధనాకర్షణ ఎలా కలుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మానవుని జీవితంలో ఆటుపోట్లు అనేవి ఎప్పుడూ ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో సంతోషంగా గడపాలని కోరుకుంటాడు. ముఖ్యంగా ప్రతి వ్యక్తికి జీవితంలో అనేక సమస్యలు ఎల్లవేళలా వెంటాడుతూ ఉంటాయి. అలాగే కష్టసుఖాలు అనేవి అడుగడుగునా ఉంటాయి. అనేక మంది విపరీతమైన ఆర్థిక సమస్యల వల్ల ఆందోళనకి గురవుతారు. కొంతమంది ఎంత కష్టపడినా సరే సంపాదన అనేది నిలబడదు. అలాగే ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు, వ్యాపార పెట్టుబడుల్లో నష్టం ద్వారా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఈ విధంగా ధన నష్టం అనేది ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ ధన నష్టం జరగడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే కొంతమంది డబ్బులను ఇతరులకు అప్పుగా ఇవ్వడం, మళ్ళీ వారు తిరిగి ఇవ్వకపోవడం, లేదా డబ్బులను ఏదైనా సంస్థలో ఇన్వెస్ట్ చేయడం, మోసపోవడం, ఇలా అనేక రకాలుగా డబ్బు విషయంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా వారి జీవితంలో ధనానికి ఎటువంటి లోటు ఉండకూడదు అని కోరుకుంటారు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అన్నారు. ధనం లేనిదే ఈ సృష్టిలో ఏ పని ముందుకు వెళ్ళదు. మన అవసరాలకు, నిత్యావసర సరుకులకు, మనిషి జీవితం ఆనందంగా గడపడానికి ధనం ఎప్పుడూ అవసరం అవుతూనే ఉంటుంది. అటువంటి ధన సంపాదన కోసం, తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రతి వ్యక్తి కూడా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా మాకు చేతిలో డబ్బులు నిలకడగా ఉండడం లేదు, ఏదో ఒక విధంగా మాకు నష్టం కలుగుతుంది అనేటువంటి వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఈ పరిహారం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎవరైతే జీవితంలో తగిన ధనం లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అటువంటి వారు శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా విపరీతమైన ధనాకర్షణ మీ సొంతం అవుతుంది. మీ ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో రెట్టింపు లాభాలని పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. చేసేటువంటి పనిలో గౌరవం, మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దినదినాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారంలో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అలాగే ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఆర్థికంగా ఎదుగుదల లేక, కుటుంబంలో ప్రశాంత వాతావరణం లేక అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. అటువంటి శుక్రవారం రోజున ఈ విధమైన పరిహారాన్ని పాటిస్తే తొందరగా ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ రాశి వారు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి. ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా విపరీతమైన ధనాకర్షణ కలగడంతో పాటుగా అపర కుబేరులుగా మారతారు. దైవ బలం మీకు తోడుగా ఉండడంతో జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొంది అదృష్టవంతులుగా మారతారు. లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కలది. ఒకచోట స్థిరంగా ఉండదు. కాబట్టి ఒకరి దగ్గర నుండి మరొకరికి, అలాగే వేరొకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి మారుతూనే ఉంటుంది. అంతేకాకుండా అటువంటి చంచల స్వభావం ఉన్న లక్ష్మీదేవిని మన దగ్గరే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శుక్రవారం అనగానే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఇంటిని శుచిగా, శుభ్రంగా ఉంచుతారో వారికి ఎల్లవేళలా మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. శుక్రవారం రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రపరిచి, గుమ్మానికి తోరణాలు కట్టి, పసుపు నీళ్లతో ఇంటిని శుభ్రం చేసి, ఇంటి ముందు కల్లాపు జల్లి అందమైన రంగవల్లులను వేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి శుక్రవారం రోజున విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారు కరుణా కటాక్షాలు తమపై కలగాలని, అమ్మవారి ఇంట్లో స్థిరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అందుకే శుక్రవారం రోజున విశేషంగా పూజలు చేస్తారు. ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చని ఆశిస్తారు. అటువంటి శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.
మీ ఇంట్లో ఉండే అటువంటి ఆర్థిక సమస్యలపైన ఇట్టే తొలగిపోతాయి. అలాగే ఈ పరిహారాన్ని పెద్దగా ఖర్చేమీ చేయాల్సిన అవసరం లేదు. చాలా సులభంగా ఈ పరిహారాన్ని ఇంట్లోనే వస్తువులతో పాటించవచ్చు. అంతేకాకుండా ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా మీకున్నటువంటి అప్పుల బాధలు అన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఉండొచ్చు. సంతాన సమస్యలే కావచ్చు, అలాగే మానసిక ప్రశాంతత ఉండకపోవచ్చు. ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ పరిహారం అనేది వారికి మంచి పరిష్కారాన్ని చూపిస్తుంది. కాబట్టి చాలా తేలిగ్గా అయ్యే ఈ పరిహారాన్ని ఏ విధంగా పాటించడం ద్వారా విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది అనే విషయాన్ని గురించి చూసుకుందాం. ముందుగా ఈ రాశి వారు ఈ పరిహారాన్ని పాటించడానికి ఏ వస్తువులు అవసరం అవుతాయి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, ఈ పరిహారాన్ని పాటించడానికి ఒక మట్టి పాత్ర, అలాగే బియ్యపు 5 రూపాయి నాణెము, 5 యాలకులు కావాలి. తంత్రశాస్త్రంలో యాలకులకు ఒక ప్రత్యేకత ఉంది. యాలకులను పరిహారంలో ఉపయోగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై అపారంగా కలుగుతుంది. అంతేకాకుండా ఈ పరిహారం అనేది ఎటువంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ మొత్తంలోనే చేసుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి. ముందుగా శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానాది కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. లక్ష్మీమాత అనుగ్రహాన్ని పొందడం కొరకు, అలాగే ఈ పరిహారాన్ని పాటించుకోవడం కొరకు శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ముందుగా పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని తర్వాత ఈ పరిహారాన్ని పాటించడానికి కావలసిన బియ్యాన్ని, మట్టి పాత్రను, 5 రూపాయల నాణేను, 5 యాలకులను పూజా మందిరంలో ఉంచి నమస్కారం చేసుకోవాలి. తర్వాత శ్రీ మహాలక్ష్మికి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మాకు అప్పుల బాధలు అన్నీ తీరిపోవాలి, ధనాకర్షణ కలగాలి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి మట్టి పాత్రకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి లక్ష్మీదేవికి నమస్కరించుకోవాలి. తర్వాత శుభ్రపరిచిన బియ్యాన్ని ఆ మట్టి పాత్రలో 4 గుప్పెళ్ళు వెయ్యాలి. తర్వాత తీసుకున్నటువంటి 5 రూపాయల నాణ్యాన్ని లక్ష్మీమాతకు నమస్కరించుకొని ఆ మట్టి పాత్రలో వెయ్యాలి. ఆ తర్వాత 5 యాలకులను వేసి నమస్కరించుకోవాలి. ఇలా వేశాక మిగిలిన బియ్యాన్ని అంతటిని ఆ మట్టి పాత్ర నిండుగా పోసి నమస్కరించుకోవాలి. ఈ విధంగా బియ్యంతో నింపిన మట్టి పాత్రను దేవుని మందిరంలో ఉంచి నమస్కరించుకోవాలి. దీన్నే పవర్ఫుల్ మనీ ప్లాంట్ అని అంటాము. ఈ మనీ ప్లాంట్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది. ఈ విధంగా సిద్ధం చేసుకున్నటువంటి మట్టి పాత్రను శుక్రవారం రాత్రంతా పూజా మందిరంలో ఉంచి తర్వాత రోజు అనగా శనివారం రోజున ఆ మట్టి పాత్రలోని బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వెయ్యాలి. అలాగే దానిలో వేసిన 5 రూపాయల నాణేలను బిచ్చగాళ్లకు దానంగా వెయ్యాలి. ఈ విధంగా చేయడం ద్వారా ధనాకర్షణ అనేది విపరీతంగా కలుగుతుంది. అప్పుల బాధలన్నీ తీరిపోయి అపర కుబేరులుగా మారతారు. ఎంతో సులభంగా చేసేటువంటి ఈ మనీ పాట్ పరిహారం అనేది చాలా సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి అదృష్టవంతులుగా మారి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. చెప్పాలంటే ఈ పరిహారం అనేది ప్రతి శుక్రవారం కూడా పాటించవచ్చు. ఇలా ఎన్ని శుక్రవారాలు ఈ పరిహారాన్ని పాటిస్తే అంత మంచిది. ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం పాటించడం ద్వారా లక్ష్మీమాత అనుగ్రహం అనేది మీపై ఎల్లవేళలా ఉంటుంది. మీకంతా శుభమే జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ రాశి వారు శుక్రవారం రోజున విపరీతమైన ధనాకర్షణ పొందడం కొరకు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, అలాగే ఈ పరిహారాన్ని ఏ విధంగా పాటించాలి, ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా వీరి జీవితంలో జరిగే అద్భుతాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.